ఎలాగూ సంతకం పెడతానికి రోజు స్టేషన్కి వస్తాడుగా. ఆ? నా మాట విను. ఆ డ్రెస్ వేసుకుని చేసి ఇంకా చెయ్యొద్దు. నువ్వు మా గురించి ఇంటి గురించి ఫీజులు అవి ఇవి కట్టాలని దొంగతనాలు చేయక్కర్లేదు. అవసరమైతే ఇద్దరం కలిసి చూసుకుందాం. ఏంటి మాధవ్ అన్నాడా? నమస్తే సార్. ఇక్కడికి వచ్చి గోల గోల చేశాడు. వాళ్ళ కూడా పోయి ఇంకొంచెం అరెస్ట్ చేసి లోపలేసేవాడిని. మనం ఇలా ఫంక్షన్స్కి వచ్చి ఎన్నేళ్ళైందో తెలుసా? పోనీ మనం లాస్ట్ అటెండ్ అయిన ఫంక్షన్ గుర్తుందా? మన పెళ్ళి. చిన్నప్పుడు ఎప్పుడు మా నాన్న మగపిల్లడు కావాలని అంటూ ఉండేవాడు. 5 ఆడపిల్లలం పుట్టాం. నాకేమో అసలు పిల్లలు అప్పుడే వద్దనుకున్నాను. చదువు కంటిన్యూ చేయాలనుకున్నాను. వీడు పుట్టాడు. అప్పుడే పిల్లాడా ఎలా అని భయం పెరుగుతుంది అనుకున్నాను. బలం పెరిగింది. ఫ్యామిలీ అంటే బాధ్యత పెరిగింది. వాడు మంచి స్కూల్లో చదువుతూ మనది అనుకునే ఒక చిన్న సొంతిల్లు. వీటి కోసం ఎంత కష్టపడాలో తెలుసు. అందుకే నీ ఒక్కడి మీదే మొత్తం పడకూడదని నేను కూడా నీకు సపోర్ట్ అవ్వాలని అంత పట్టుపట్టేదాన్ని లా కంప్లీట్ చేయాలి. నా ఉద్దేశంలో మనకి మాత్రం ప్రశాంతమైన సెటిల్డ్ లైఫ్ కావాలి, అంతే. బావగారు, మా ఆవిడ మొహం చూసారా ఎలా ఎరిగిపోతుందో. ఇప్పుడు 2 చేతుల సంపాదన కావాలి ఇల్లు కోసం అన్నారు. మరి మొదలైందా? అదే పనిలో ఉన్నాను. దుబారా ఖర్చులు తీసేసి ఇంటి కోసం అని కొంత పక్కన పెట్టండి. ఎందుకు కొనలేరో చూస్తాను. ఈ 1, 2, 3, 4 ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ మన నార్త్. సార్ హలో సార్. రండి సార్, రండి. ఒక్క నిమిషం, 2 minutes. ఓకే సార్. రండి సార్, రండి ప్లీజ్. బాలేవారు సార్, మీరు ఇబ్బంది కలిగించినట్టున్నాను ఆ రోజు. క్లినిక్కి వెళ్ళానండి. అక్కడ చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఉంటారులేండి, ఉపయోగం ఏంది, డబ్బులా పాడా. మీరు వచ్చారు, అదే 10,000. చెప్పండి, ఏ రేంజ్లో కావాలి మీకు ఇల్లు? అంటే మనలో మనమాట ఏ రేంజ్లో ఉంటాయండి? చూపిస్తాను పదండి. ఒక్క నిమిషం సార్. రఫ్గా ఒక ఐడియాకి నేను కూడా అరేంజ్ చేసుకోవాలి కదా. తక్కువలోనే చూద్దామండి. అవసరమైతే నా కమిషన్ తగ్గించుకుంటా కదా. డౌన్ పేమెంట్ 5 lakhs సెట్ చేసుకోండి చాలు. నువ్వు నీ స్కిల్ వాడుకోవాలయ్యా. సార్ అంత మంచి ఆఫర్ ఇస్తున్నాడు నీకు. నా మాటిని ఆ డ్రెస్ వేసుకుని చేసే ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కో. కావాలంటే కారు కూడా కొనుక్కో. ఎవడు చెప్తాడు ఇవన్నీ? ఏంటి ఈ మధ్య లేట్ అవుతోంది? ఎగ్జామ్ సీజన్ కదా, షాప్లో ఓవర్ టైం. భాస్కర్, ఏంటిది? నువ్వు ఫీజు కోసం అని ఇస్తూ వచ్చినవి దాంట్లో నుంచి కొంచెం కొంచెం సేవ్ చేశాను. నాకెందుకు, నువ్వే ఉంచుకో. నాకు అవసరం ఉంటే నేను తీసుకుంటాను. డబ్బుల కోసం ఓవర్ టైంలు ఏం అక్కర్లేదు. త్వరగా వచ్చే ఇంటికి. వాడు కూడా ఉన్నాడు కదా. ఏం భాస్కరు, నీ అమ్మ, నువ్వు ఏ ముహూర్తానికి డ్రెస్ ఇచ్చావు కానీ కర్పూరం వెలిగించి చెడ్డీలో పెట్టుకున్నట్టుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లే.
దిట్టంగా సాగావా నమ్మినోళ్ళ బేరాలే సన్నగిల్లు భాస్కర్ ఎవరో సంజన అట సంజన షాప్లో కస్టమర్ మెటీరియల్ ఇచ్చింది సుబ్బని చూసుకుంటాడు. ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. డాక్టర్ గారు తీసుకుందాం అనుకుంటున్నారు ఇల్లు. ఆ, ఏంటి ఇప్పుడు ఇల్లు నేను తీసుకో? నేనే తీసుకుంటానండి. వెడ్డింగ్ యానివర్సరీకి సర్ప్రైజ్ చేద్దాం అలా చెప్పాను అంతే. రొమాంటిక్ హస్బెండ్ సార్ మీరు. రాసుకుంటే వైల్డ్ మంటే సరిగ్గా మారకుంటే ఆరదంతే అన్న వైఫ్ తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఆపేస్తానన్నా. ప్లీజ్ అన్న అర్థం చేసుకో అన్న. నేను వచ్చేసరికి 5 అవుతుంది. ఎవరు ఇప్పటిదాకా నీ గురించి నువ్వు చేసుకున్నావా? ఇల్లు కొనుక్కోవడానికి మొత్తం సెటప్ చేసుకున్నావు. మా గురించి ఎయిరా అన్న ప్లీజ్ అన్న. ఇక ఆయన ఏదో ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్ అవగానే నేను వదిలేస్తాడు. అప్పటిదాకా నీకు చెయ్యి తప్ప వాట్సాప్ రాజు దొంగ, హౌస్ యువర్ డే? సార్ కుర్రాడు బంగారం సార్. ఓహో. చాలా స్పీడు. ఎంత షేర్ ఇచ్చాడంటే ఇంతకు ముందు మన దగ్గర ఉన్న కుర్రోళ్ళందరికంటే ఎక్కువ. వెరీ గుడ్, చియర్స్ మ్యాన్. cheers. ప్లాన్ అన్నావు ఏంటన్నా? ప్లాన్ ఏంటి సార్? ఇప్పుడు చెప్పచ్చులే, ప్లాన్ ఎప్పుడో మొదలైపోయిందిగా. లేవు రాజా. చియర్స్. నువ్వు డ్రెస్ వేసుకుని చేసిన ప్రతి దొంగతనం నువ్వు అని తెలియకుండా ఫోటోలు తీయటం జరిగింది. ఫోటోలు కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా కొన్ని రోజులు చేసి చేసి చేశాక కంప్లైంట్లు వస్తాయి. ఇవన్నీ ఎవరో రాజు గెటప్లో చేస్తున్నారని మనమే మెల్లగా ప్రెస్కి న్యూస్, ఫోటోలు, ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నగరంలో రాజు దొంగ కలకలం. సరికొత్త పంతాలో చోరీలు. కాజాగూడ, ఉప్పాలగూడ, మణికొండ ఏరియాల్లో సంచరిస్తుంది. అప్పుడు వస్తుంది హెడ్ క్వార్టర్స్ నుంచి కాల్. దిస్ ఇస్ టూ మచ్ విలియం. ఏమైంది మ్యామ్? ఈ రాజు దొంగ ఎవరు? అసలు ఈ జ్యూరిస్డిక్షన్ లో ఇన్ని కేసులేంటి? ఐఎమ్ రైటింగ్ అవుట్ ఫర్ యువర్ సస్పెన్షన్ మ్యాన్. నో మ్యామ్, దిస్ ఇస్ రియలీ ఇన్సల్టింగ్ మ్యామ్. లాస్ట్ టైం 0 కేసెస్ సాధిస్తేనేమో సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కేసులు వచ్చాయో లేదో సస్పెన్షన్ అంటున్నారు. గివ్ us some టైం మ్యామ్ అని అంటాం. మనం కూడా కాసేపు అలాగే చూస్తే ఎంత టైం కావాలి? ఛాన్స్ వచ్చింది కదా అని ఎక్కువ టైం అడగకూడదు. అట్లీస్ట్ 48 అవర్స్ ఇవ్వండి మేడం. 48 hours కాదు, 1 week తీసుకో. బట్ పట్టుకో. దొంగ మహోదయ్, నేను 1 వీక్ అనుంటే 48 అవర్స్ లో పట్టుకోమనేది. ఈ లోపే పట్టుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్. విలియం, నీ ప్రమోషన్ కూడా పెండింగ్ లో ఉన్నట్టుంది కదా, త్వరగా పట్టుకో. వావ్, రియలీ? ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదు నారాయణ. సార్ ఏ చచ్చా, నిన్ను పట్టుకోం, ఇంకొన్ని ఎవడన్నా సెట్ చేస్తాం అదే డ్రెస్తో. సార్ ఎవరు సెట్ చేద్దాం అంటారు సార్? ఏంటి సెట్ చేసేది? వాడినే అరెస్ట్ చేస్తాం. సార్ ఒకవేళ అన్నీ అరెస్ట్ చేస్తే? నిన్నెందుకు అరెస్ట్ చేస్తాం? ఎంత మంచి క్యాండిడేట్వి, అంత మంచి షేర్ చేస్తున్నావు. ఇది నీకు లైఫ్ టైం డీల్. ఇడి నన్ను ఎరిగిందని చూస్తున్నాడు. ఏం చేయాలి? పోలీసులకి కాకి డ్రెస్ లాగా దొంగకు ఒక డ్రెస్. ఇంట్రెస్టింగ్ అన్నారాయణ. అరే అసలు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు చెప్పరా నువ్వు? సంశయాత్మాన వినాశయ. అది సార్ దీని వెనక కదా. ఏంటంటారు అది? మళ్ళీ చెప్పు. సంశయాత్మాన వినాశయ అంటే డౌట్ ఉన్నోడు సర్వనాశనమే అని. ఓ, డౌట్ లేకపోతే ఎలా ఉంటుంది మన పర్ఫార్మెన్స్? స్ట్రాంగ్, వేరే లెవెల్లో ఉంటుంది మన పర్ఫార్మెన్స్. అందుకే ఈ డ్రెస్ చేసుకుంటే ఏ పని చేస్తున్నా నేను చేయగలను అనే డౌట్ ఉండదు సార్. నేను కూడా ఈ డ్రెస్సులు ఏముంటున్నాను అనుకున్నాను సార్, కానీ ఉంది సార్, ఉంది. ఇంతవరకు నేను నారాయణ గారు మీ కుర్రవాళ్ళు కాదండి, నేను ఇంతవరకు ఇలాంటి దొంగతనాలు చేయలేదండి. అంతెందుకండి, ఆ రోజు మీకు ఆ డ్రెస్ వేసుకుని దొరికానా? అదేనండి, ఆ రోజు మీరు చెట్టి బాక్స్ వేసుకుని దొరికిపోయారు కదా,
మీ అమ్మ రోజు కిరీటం బరువు బట్టల బరువులు దొరికిపోయింది కానీ లేకపోతే తాపీగా పారిపోయిందండి. కానీ ఏమైంది, నేను ఆ డ్రెస్ వేసుకోవటం వల్లే కదా మీరు నాకు లైఫ్ టైం డీల్ ఇచ్చారు. నేనే లివింగ్ ప్రూఫ్ అండి. ఆ డ్రెస్ వేసుకుంటే ఏం చేసినా పర్ఫార్మెన్స్ బాగుంటుందా? ఏదైనా సరే, ఏదైనా. అయితే చిన్నదాన్ని వదిలేస్తావు ఇప్పుడు? రేపు మళ్ళా కావాలనిపిస్తే నాకు ఇవాళ రేపు ఎప్పుడు నా పెళ్ళమే కావాలి. అందుకే కదా ఇంత కష్టపడేది.